దేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ పదవీ కాలంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో యువత ముందుండాలని అన్నారు. వరంగల్ పోచం మైదానం సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మీసాల ప్రకాష్, చిప్ప వెంకటేశ్వర్లు, నాయకులు జంగం ప్రభాకర్ రెడ్డి, వీరన్న, లావణ్య, గిరి, పుష్ప, అంబి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. పూలేలనా ప్రకాశ్ అన్న పూలేసి దండం పెట్టు రావే అన్న కొంచెం వెనక్కి రావే. మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్యాన్ జంక్షన్లో ఇవాళ వారి చిత్రపటానికి పూలమాల వేసి గణపతిని ప్రవేశపెట్టారు. వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త తీసుకుపోవాలి. రేపు పొద్దున వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ మే 13 రోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని కొండా దంపతుల నాయకత్వంలో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. వారు జగజీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు తీసుకుపోవాలని, ప్రజలు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతాం. నాగర్ కర్నూల్లో రంజాన్ సందర్భంగా ముస్లింస్ పవిత్రంగా జరుపుకునే దావత్ ఏ ఇఫ్తార్కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, నియోజకవర్గం శాసనసభ్యులు కూచకుల్ల దామోదరెడ్డి, నియోజకవర్గ మత పెద్దలు పాల్గొని దావత్ ఏ ఇఫ్తార్ విందుని విజయవంతం చేశారు. आज की इफ्तार दावत पे आए हैं सब भाई को एक बार अंदर की नमस्कार తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ చేసి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుతూ మరొకసారి అల్లా అందరినీ నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని చల్లగా చూడాలని, రేపు వచ్చే రాబోయే ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని, మన ప్రాంతంలో కరెంటు, నీళ్లు ఈ యొక్క సమ్మర్లో ఉండొద్దని ప్రతి ఒక్కరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటి ఇఫ్తార్ విందులో అందరూ పాల్గొని ఈ కులం ఆ కులం అనకుండా ప్రతి ఒక్కరు పెంచి మనందరూ నాగరికలు నిరంతర ప్రజలందరూ కలిసిమెలిసిగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తానని అందరికీ సమాధానం తెలుపుతూ జై కాంగ్రెస్. ఏడాదిన్నరగా నమ్మకంగా పనిచేస్తున్న కార్ డ్రైవర్ యజమానిని బురిడి కొట్టించి 40 లక్షల నగదు కారుతో పరారయ్యాడు. టీవీ పెళ్లి చేసుకుని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదామనుకున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకుని మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లిపీటలు ఎక్కబోయి ఆ డ్రైవర్ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు వివరాలు వెల్లడించారు.
ఓకే మేడం. సార్ ఒకసారి కూర్చోండి. ఒకసారి ఇటు చూడండి. అతనికి నష్టం ఏం లేదు, మంచి రికవరీ. కింద ఉంది రైట్. మరి ఇంకెక్కువ వస్తుంది. ఇప్పుడు 20,70,000 ఇది అన్నారు. 11 lakhs అది 11 lakh 38 అవుతున్నాయి సార్. మొత్తం 40లో కాదు సార్, 38 కాదు. ఇప్పుడు 20 lakhs 31. 20. అచ్చా, థ్యాంక్ యూ. 24th నాడు ఈయన మాకు ఒక వినయ్ కుమార్ గుప్తా అని అత్తాపూర్లో నివాసం ఉండే వినయ్ కుమార్ గుప్తా అనే అతను తాను స్టీల్ బిజినెస్లో బిజినెస్ చేస్తానని చెప్పి అత్తాపూర్లో తనకు షాప్ ఉందని చెప్పి తన డ్రైవరు విజయేంద్ర సింగ్ అని చెప్పి మేము ఒక కజిన్ వెళ్దామని రామంతపూర్ వెళ్తున్నప్పుడు నారాయణగూడ మీద నుండి వెళ్ళేటప్పుడు నాకు దాహం వేసి నేను నీలోఫర్ కేఫే దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్ళగానే నా డ్రైవర్ విజయేంద్ర సింగ్ నా కారును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానిలో ఒక 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పి రాత్రి 12-1 గంటల వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు, తర్వాత ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే నాకు ఒక 1 month పైన అఫెండరు మనకు దొరకకుండా తప్పించుకుంటా ఉన్నాడు. అయితే మనం ఒక స్పెషల్ దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంగా సిపి సార్ పర్మిషన్ తీసుకొని ఒక సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళను టీం ఫామ్ చేసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ వర్క్ చేయడం జరిగింది. వాడిని డిటెక్ట్ చేయడం, ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతన్ని అఫెండర్ను కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ 3 lakhs పోయినాయని చెప్పిన మన వినయ్ గుప్తా తెల్లవారు వచ్చి, సార్ అది నిన్న కౌంట్ సరిగా చూసుకోలేదు, దానిలో 40 lakhs ఉన్నాయి సార్ అని చెప్పి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేయండి. అయితే ఈ 40 lakhs అనేసరికి మనం కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి గట్టిగా టీం ఫామ్ చేసి వర్క్ చేస్తే మనకు ఈ విజయేందర్ సింగ్ దొరకడం జరిగింది ఈరోజు మార్నింగ్. ఇతని దగ్గర టోటల్గా 20,70,000 క్యాష్ దొరికింది మనకు. దీంతో పాటుగా ఇతను ఈ డబ్బులో నుండి కొన్న మహీంద్రా స్కార్పియో వెహికల్ ఒకటి దొరికింది. అంటే 11 లక్షల వర్త్ ఉండే కారు ఒకటి కొనుక్కోవడం జరిగింది. అదొకటి. తర్వాత వివో ఫోను, తర్వాత వివో 21Y21 అనే ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తము దీని వర్త్ ఆ మహీంద్రా కార్ 11 lakhs ప్లస్ ఈ 20 lakhs అంటే 21,70,000 క్యాష్ మనం తీసుకున్నట్టు. తర్వాత ఇంకోటి రికవరీ చేసినట్టు. తర్వాత ఒక 3 లక్షల రూపాయలు వీళ్ళ ఫ్రెండ్కు ఇవ్వడం జరిగింది. అతని మహమ్మద్ అనే ఫ్రెండ్కు ఆయన వేరే పని మీద అడిగితే అతనికి 3 lakhs ఇచ్చినట్టు. అది కూడా మేము రికవరీ చేస్తాం. మిగతా అమౌంట్ అయితే 5,30,000 ఏదైతే ఉందో అది తన విలాసాలకు తాగడానికి, తిరగడానికి ఖర్చు చేయడం జరిగింది 1 month లోపల. అయితే ఈ వర్క్లో ఇంటాక్ట్ అంటే దాదాపుగా మొత్తం అమౌంట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఈ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఐ నాగార్జున గారికి, ఈ మొత్తం ఫీల్డ్ వర్క్ చేసిన వెంకటేష్ డిఎస్ఐ, సురేష్, అభిలాష్, తర్వాత సంజయ్, ఏఆర్పిసిస్ అంటే మనకు సిపి సార్ కూడా ఒక 2 పీసీలను ఇవ్వడం జరిగింది, సచిన్ శివాని. వాళ్ళతో పాటుగా మన విష్ణు రైటర్, తర్వాత అరుణ్, సంతోష్ చార్యని కానిస్టేబుల్, వీళ్ళంతా ఒక టీమ్గా పనిచేసి ఇతన్ని అఫెండర్ను ఈ విజయేంద్ర సింగ్ను పట్టుకోవడం అనేది చాలా గొప్పగా విషయం. ఇది ఈ పూర్తి అమౌంట్ను మనం కోర్టుకు దర్జీ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ విక్టిమ్కు అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి వాళ్ళ విషయంలో సిపి సార్ కొద్దిగా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సిపి సార్ వీళ్ళందరూ ఎవరైతే ఈ టీంలో వర్క్ చేసి ఈ కేసు అత్యంత క్లిష్టంగా ఉండే మాకు అటువంటి దాన్ని కూడా ఛేదించి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. అందుకని వీళ్ళందరికీ తన తరఫున రివార్డు కూడా ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మేము నారాయణగూడ పోలీస్ తరఫున మేము కోరేది ఏంటంటే, నారాయణగూడలో ఈ మధ్య ఈ సర్వెంట్ థెఫ్ట్స్ అనేది మా నోటీస్కి వచ్చిన 5-6 కేసులు దాదాపు అన్నీ డిటెక్ట్ అయింది. అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసము ఈ సర్వెంట్స్ని పెట్టుకోవడము, సర్వెంట్స్ వేరే రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ రావడము, వాళ్ళకు 1 నెల 2 నెలలు నమ్మకంగా ఉండడం. అయితే వీళ్ళు బీరువా తాళాలు సరిగా వేసుకోకుండా నమ్మి వాళ్ళ ముందటనే బీరువా తాళాలు కానీ బీరువాలు లాక్ వేయకుండా ఉంచడం కానీ అటువంటివి చేసి వీళ్ళు పొద్దున బయటకు పోయి సాయంత్రం దాకా వచ్చేసరికి కొంత డబ్బు ఇట్లా మిస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఏదైతే సర్వెంట్ పెట్టుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, వాళ్ళ అడ్రస్ ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకోవాలని మా తరఫున కోరిక. వేరే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకుంటే వాళ్ళు జామీన్ ఉన్నట్టు, దానికి హామీ ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా లేకుండా ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఆశ్రయం ఇచ్చి 20-25 వేల జీతం ఇస్తూ వాళ్ళ ముందటనే క్యాష్ కానీ బంగారం నగలు ఇటువంటివన్నీ వాళ్ళ ముందటనే చూపెడితే వాళ్ళకు ఆశ పుట్టి చేస్తూ ఉన్నారు. ఇవి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి. కానీ అదృష్టవశాత్తు అందరికి దొరకడం జరుగుతుంది. అదే రకంగా వీళ్ళు నారాయణగూడ పోలీసు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మా తరఫున నారాయణగూడ పోలీసుకు అప్రిషియేషన్ తెలుపుతూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరైనా సర్వెంట్స్ని పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, వాళ్ళ విలాసం అంటే వాళ్ళ అడ్రస్సు, ఖచ్చితమైన అడ్రస్సు, తర్వాత హామీ, అతనికి రిఫరెన్స్ ఉంటే మాత్రమే పెట్టుకోవాలనేది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది నాలానగర్లో దొరకబట్టడం జరిగింది. అయితే దీనిలో కొంత క్యాష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో పెట్టుకున్నారు. కార్లో వీడు దొరికాడు. తర్వాత కొంత క్యాష్ ఒక బ్యాగ్లో పెట్టి సజ్జ మీద పాత బ్యాగ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పడేసి ఉంచాడు. అయితే అది ఆ ఫ్రెండ్కి తెలియదు డబ్బని. అతని అది కూడా మనము సీజ్ చేయడం. ఈయన రాజస్థాన్కి చెందిన వ్యక్తి. రాజస్థాన్కి ఇంతకుముందు ఏమీ చేయలేదు. అయితే ఇతను దాదాపు 1.5 సంవత్సరం నుండి వీళ్ళ సార్ దగ్గర ఈ వినయ్ కుమార్ గుప్తా దగ్గర పనిచేస్తున్నాడు. వినయ్ కుమార్ గుప్తా ట్యాక్స్ అని ఇచ్చిండు. వెంటనే మనం కేసు కట్టినాం. రాత్రి 12:45కి ఒక కేసు కట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ వచ్చే కట్టాడు. అది వెంటనే ఏసీపీకి చెప్పడం, ఏసీపీ ఇక అదంతా మేము లీగల్ ప్రొసీజర్ 100% ఫాలో అవుతాం. అది మేము చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా చేస్తాం. అంటే ప్లాన్ ఆయన ఒక్కరిని చేసాడా లేకపోతే అంటే ఈ ఒక్కడే ఎందుకు ఉన్నాడంటే, వీడికి ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్గా, జనవరిలో అయింది. ఇది లిఫ్ట్ చేసేసి ఒక కార్ అయితే కొనుక్కున్నాడు, స్కార్పియో వెహికల్ అయితే కొనుక్కున్నాడు. ఇక అదంతా పెళ్లి కోసం అరేంజ్ చేస్తున్నాడు. వేరే బిజినెస్ పెట్టుకోవాలని అతని ప్లాన్. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో ఇఫ్తార్ విందు హాజరైన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఫిర్జాద్గూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాధవ్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ కొండలరెడ్డి, కౌన్సిలర్ వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్, సీనియర్ నేతలు, మైనార్టీ నేతలు, ఉద్యమకారులు. క్రిస్టియన్స్ అనుకోండి, ఎవరైనా ఏ పండుగలు ఉన్నా కూడా తోఫాలు ఇచ్చి పండుగ వాతావరణం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విన్నపించేది ఒకటి, ముస్లిం సోదరులకైతే మేము విన్నపించేది మరి మీకు తెలుసు, కేసీఆర్ గారు అంటే మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా ఉంటాడు, మీ బిడ్డలాగా ఉంటాడు. మేము కూడా మరి మల్లన్న గురించి అందరికీ తెలుసు. మల్లన్న కూడా అన్నలాగా తమ్ముళ్ళలాగా అందరితో మమేకమైపోయి ప్రతి ఒక్కరిని బాయ్ బాయ్ అని చెప్పి కలుపుకుపోతాడు. కాబట్టి మీరు మరి వచ్చే ఎన్నికలలో అందరికీ ముస్లిం భాయ్కి చెప్పేది ఏంటంటే, మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి. మనల్ని ఎట్లయితే ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించారు, నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. కనిపిస్తుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే, కాంగ్రెస్ వచ్చినాక ఎట్లయింది, ఎన్ని బాధలు అవుతున్నాయి, ఎండలు ఎక్కువైనాయి, మంటలు మండుతున్నాయి, ఇంకా మే నెలలో ఇంకా ఎక్కువ అవుతాయి. నీళ్లకు ఇప్పుడే ఆ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మున్సిపాలిటీలలో, అన్ని బాధలే. కాబట్టి ఈ బాధలన్నీ మళ్ళీ పోవాలంటే
మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ రాగిరి లక్ష్మారెడ్డి నన్ను గెలిపియాలి. మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపియాలి. ప్రజలు కూడా మనంబడే ఉన్నారు కాబట్టి అందరూ కూడా మనంబడే ఉంటున్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది. మొన్న మేము మర్చిపోయేసినాం కొంత ఓట్లు కాంగ్రెస్ కు, అమ్మో ఆయన మాకు ఇక మళ్ళీ వేయమని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్కి వేస్తామని చెప్పి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా జాతీయ పార్టీలు మనకేం చేయలే. మన తెలంగాణను ఎవ్వరు అభివృద్ధి చేయలే. అభివృద్ధి చేసిందంటే ఒకే ఒక్కడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు. తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి మా లక్ష్మణ్ గెలిపించాలని కూడా అందరికి కూడా ముస్లిం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథి పిఎంసి మేయర్ జక్కా వెంకటరెడ్డి, కౌడ పోచయ్య, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మారెడ్డి, లేతకుల్ రఘుపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి చంద్రారెడ్డి, ఆనందరావు, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మారెడ్డి, సంయుక్త కార్యదర్శి మురళీ కృష్ణపంతులు, కోశాధికారి భిక్షపతి జి హరినాథ్, గేమ్స్ సెక్రటరీ కిరణ్ బాబు, సాంస్కృతిక కార్యదర్శి సూర్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి మనోహర్ రెడ్డి, సలహాదారు కార్యదర్శి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదంతా మన చుట్టూ డే కేర్ సెంటర్ లాగా మన మనవల్ని మనవరాలు మీరు ఎట్లయితే పిల్లల్ని టైంపాస్ అవుతాను అది ఇంకా ఫస్ట్ క్లాస్ ఎల్కేజీకి రాకముందు కూడా మనం ఏం చేస్తున్నామంటే టైంపాస్ కావడానికి ఆ ఏజ్ గ్రూప్ ఒక దగ్గర ఉంది. గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం కోసం కానీ లేకపోతే జనరల్గా హ్యాబిట్స్ నేర్చుకోవడం కోసం లేకపోతే పిల్లలతో ఒకరు కలిసి ఆడుకోవడం కోసం మనం డే కేర్ సెంటర్లో పంపిస్తాం. అట్లాగే ఇప్పుడు మనందరం కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా మంచిగా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత మంచి ఇక్కడికి వచ్చి అంతా మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తారు. మంచి చెడు మాట్లాడుకుంటాం. ఎవరికొరికి సాయం ఎక్కడైతే మన కాలనీలో కూడా అది కాపాడుకుంటూ వచ్చినాం. ఎక్కడ కూడా కొట్లాట అయినా సరే కేసులు పెట్టినా సరే మా మీద మా అధికారులు అయితే లోకాయుక్తకు హైకోర్టులకు తిప్పుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ప్రత్యర్థులు ఎవరైతే కబ్జాదారులు వేటికి భయపడకుండా మనం సాధ్యమైనంత వరకు ఇట్లాంటి కొన్ని వందల పార్కులు మనం అన్ని కాలనీలలో ప్రొటెక్ట్ చేసినాం. అన్నిటికీ యూనిఫామ్గా మంచి ఇట్లే కాంపౌండ్ వాళ్ళు కట్టి మంచిగా సేమ్ కలరింగ్ వేసుకొని మంచి చాలా చక్కగా ఈరోజు వేసుకొని చాలా పార్కులు దాంట్లో డెవలప్మెంట్ కూడా వేసుకున్నాం. సేవాభావాలు నేను అన్నీ నిలబెడతానని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా రాబోతుండే మరి మేము వచ్చినా కూడా మీరందరూ కూర్చొని మనం ఆయనకు కూడా ఆయనతో కూడా మాట తీసుకొని సన్మానం చేసి మనకు మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎలక్షన్లలో సీనియర్ సిటిజన్ అందరికి ఇచ్చింది కానీ ఇప్పుడు మనం అప్పుడు పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉంటే మనకు ఎంపీ ఎలక్షన్ ఉంది. ఆ ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి ఏకదాటిగా ఒకటే మనం ఎంపీ గారికి మనం సపోర్ట్ చేసి ఆయన దగ్గర కూడా మనం ఏమన్నా సహాయ సహకారాలు తీసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకున్నాం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా వచ్చిన మన సీనియర్ కామ్రేడ్స్ అందరూ కొలీగ్స్, ఈరోజు ఈ సమావేశము సీనియర్గా సిటిజన్స్ గురించి పెట్టుకున్నాము. మాకు ఇంతవరకు దాకా కమ్యూనిటీ హాల్ లేకుండే గవర్నమెంట్ కార్పొరేటర్ గారు సహకారం చేసేసి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అన్నారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని మళ్ళీ ఏమాత్రం మరపాటు లేకుండా చూడాలని కోరుకుంటూ ఈ ఇంకా ముందు కూడా ఏమన్నా డొనేషన్స్ కానీ ఏమన్నా బెంచ్లు ఏకన్నా కమ్యూనిటీ హాల్కు సహకరించాలని కోరుతూ అందరినీ ధన్యవాదాలు చెప్తాను. జ్ఞాపకార్థం అది ఎవరైనా పెద్ద మనుషులు పోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ పేరు మీద మనం ఏమైనా పని చేసుకున్నాం అనుకుంటున్నాం దాని విషయంలో మనం చేస్తే అందరికి కూడా నేను ఏదన్నా సహాయ సహకారాలు ముందటబడి అన్నిటికీ నేను చూసుకుంటా అని వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి వాళ్ళకు గవర్నమెంట్ ఒక మన బిల్డింగ్ ఇస్తే మిగతా అన్నీ ఏమున్నా నేను కార్పొరేటర్గా ప్రతి ఒక్కటి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కొడంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కొడంగల్లో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించి తనను కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందుకోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నన్ను దెబ్బతీయడానికి గూడుపుటాని చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి అని శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కొడంగల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్లు చూసిండ్రు, అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్ళ 10 పైసలు కూడా మనకి ఇవ్వలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రానోళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజార్టీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది మన ప్రాంతం, మీరు కూడా ఇక్కడ బిడ్డలు. ఈడ జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు. ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ కేవలం ఓడించుర్రి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. మిత్రులారా, కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే, ఆ సున్నపు కన్నులతోని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అర్ణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల తిరుగుతున్నాడు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెతుకులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే, మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి
పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ మీటింగ్ లో షర్మిల పరువు తీశాడు జగన్ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కడపలో వైఎస్ షర్మిల ఓ కార్యకర్తని జగన్ ఏం చేశాడో చెప్పు, దమ్ముంటే మాట్లాడని మైక్ ఇచ్చింది. ఆ కార్యకర్త మైక్ తీసుకొని సీఎం జగన్ చెప్పినవన్నీ చేశాడు. మీ మద్దతు కూడా జగన్ కి ఇవ్వండి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నమస్తే నమస్తే అంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణలేవో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే రాజశేఖరగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం, అక్కడ కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన ఉన్నారు మాతో తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీలు, ఫోటోలు దిగుతుండగా ప్రమాదాలకు గురవుతున్నారని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఈ నెల 6న జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, ఎస్ఐలు సిబ్బందితో కలిసి కేబుల్ బ్రిడ్జ్ పై పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం, ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఘోర యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డుపై నెట్టి బస్సులో ఉండకూడదని వీటిపైన కూర్చొని ఫొటోస్ చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. జనసేన పార్టీకి ఏకమొత్తంలో 5 కోట్ల భారీ విరాళం ఇవ్వడం పట్ల మెగాస్టార్ చిరంజీవిపై అభిమాన వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. తమ్ముడి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు, కానీ అధికారంలోకి లేకపోయినా తన సంపాదన రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతమైనా సహాయపడుతుందని నేను సైతం జనసేనకు విరాళం అందించాను అని చిరంజీవి సోషల్ మీడియాలో వివరించారు. హైదరాబాద్ నగరంలో మేము 20 సంవత్సరాలకు పైగా జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు హఠాత్తుగా కొత్త కమిషనర్ ఏ కారణం లేకుండా 814 మంది డ్రైవర్ అండ్ లేబర్లను ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుండి తొలగిస్తున్నారు అని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తపరిచారు. దయచేసి తగిన చర్య తీసుకొని మా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు రద్దు చేయించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. నా పేరు బాలరాజు, బిఎంయు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట్సోర్సింగ్. ఏంటంటే ఈరోజు
814 మందిని తీసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి పార్కుల పొంటి చెరువుల పొంటి వేయడం చాలా తప్పు. ఎందుకంటే మేము ఇన్ని ఏళ్ళగా డ్రైవింగే చేస్తున్నాము. డ్రైవింగ్ తప్ప మాకేం తెలియదు. చెరువుల కాడ పార్కుల కాడ వేస్తే మాకు పాములు కానీ ఏమన్నా కానీ ఖర్చు తెచ్చిపోతే ఎవడన్నా తాగి తినేసి వచ్చి కొట్టి చంపేసి ఈ టైంలో అడిగేటోళ్ళు కూడా లేరు. ఎలక్షన్ కోడ్ ఉండి వల్ల వీళ్ళు తీసుకుపోయి అక్కడ వేస్తే మేము చాలా బాధపడుతున్నాము. దీన్ని వెంబడి జియోని రద్దు చేయాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాము.